మనం అనుకున్న మార్గంలో, మనం అనుకున్న పద్ధతిలో చాలాసార్లు దేవుడు మనకి సహాయం చేయడు. ఆయన అనుకున్న మార్గంలో, ఆయన అనుకున్న పద్ధతిలో, ఆయన అనుకున్న విధానంలో చేస్తాడు. ఇప్పుడు దీనికి దానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. మన బ్రెయిన్ ఏమో మన లెవెల్లో థింక్ చేస్తుంది. మనం భూమి మీద ఉన్నవాం కదా, మన లెవెల్ అంతా ఇట్లనే ఉంటుంది. ఆయన లెవెల్ అంతా అట్లుంటుంది. ఎందుకంటే ఆయన అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడు, ఆయన ఉన్నతుడు, అత్యున్నతుడు, అతి శ్రేష్ఠుడు. ఇప్పుడు ఈ థింకింగ్కి ఆ థింకింగ్కి మధ్యలో ఏమొస్తుంది? తేడా వస్తుంది. ఇప్పుడు ఈ థింకింగ్ నుండి దేవుని ఆలోచనలు మనం గ్రహించుకోవాలంటే ఈ మధ్యలో మనకి ఫెయిత్ చాలా అవసరం. అర్థమైప్పుడు ఏమైనా చేస్తున్నారా లేదా? నా ఫైల్ పక్కన పడేసాడా? డౌట్ వచ్చిందండి ఎప్పుడైనా? నా ఫైలు, దేవుడు నీ ఫైలు పక్కన పడేసాడని నీకు అనిపిస్తుంది, నీకు డౌట్ వస్తుంది, కానీ ఆయన పక్కన పడేయలేదు. తెలియకుండా వెనకాల జరగాల్సినవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అవుతుంది, ముందుకు వస్తుంది. వెన్ ఇట్స్ టైం, ఆయన సమయంలో ఆయన తెరపైకి తీసుకొస్తాడు. ఏమి చేయాలో, ఏ మేలు ఇవ్వాలో, ఏ